యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ యేసుప్రభు వారు బోధించేది జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ భూమి మీద స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని మామూలుగా కాదు, నిశ్చయంగా చెప్తున్నారు. మళ్ళీ అప్పుడే అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్తున్నారు. భూమి మీద అంత గొప్పగా జన్మించిన బాప్తిస్మమిచ్చు యోహాను పరలోకంలో ఎందుకు అంతటి స్థానాన్ని పొందుకోలేక అల్పుని కన్నా తక్కువ స్థానానికి పడిపోయాడు అని మనం గమనిస్తే, అతని తండ్రికి దేవదూత ప్రత్యక్షమై నీకు కుమారుడు పుడతాడు అని తెలిపితే నమ్మకుండా మాట పోగొట్టుకుని మూగవాడైతాడు. అంతేకాకుండా అంత ఆలస్యంగా వయసంతా అయిపోయాక లేక కలిగిన కొడుకును ఆ తల్లిదండ్రులు పెంచే భాగ్యం కోల్పోయారు. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో పెరిగాడు. అతని ఆహారం మిడతలు, తేనె. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక దైవజనుడు దేవుని గురించి అద్భుతంగా బోధించేవారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అతను అంతగా నమ్మేవాడు కాదు. రకరకాల అనుమానాలతో ఉండేవాడు. కానీ మళ్ళీ బోధించేటప్పుడు అద్భుతంగా బోధించేవారు. అతను ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తాడు. అతని పెద్ద కుమారుడు పాస్టర్గా మారి ఆ సంఘాన్ని చెదిరిపోకుండా దేవుని గురించి బోధించేవాడు. తన తండ్రి బోధలు విన్న అతను తండ్రి ప్రవర్తించే తీరుకు, బోధించే తీరుకు ఉన్న తేడాను గమనిస్తాడు. దేవుని వద్ద ఉపవాసం ఉండి ప్రార్థించగా, దేవుడు నీ తండ్రిలా అనుమానంతో ఉండిపోకు, బోధించేది ఆచరించు, డౌట్స్ ఏమన్నా ఉంటే ప్రార్థనలో పెట్టు, నేను క్లారిఫై చేస్తాను అని బోధిస్తారు. అప్పటి నుండి అతను వాక్యాన్ని ధ్యానించి బోధించిన ప్రకారం తను జీవించసాగాడు. దేవుడు అతన్ని తన అభిషేకంతో నింపి అద్భుత రీతిగా సేవలో వాడుకోసాగారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవువాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? బాప్తిస్మమిచ్చు యోహాను పట్ల దేవుని ప్రణాళిక యేసుప్రభు వారి రాక గురించి ప్రకటించడం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుప్రభు వారి గురించి ప్రకటించిన అతను మళ్ళీ రాబోవాడవు నీవేనా అని అనుమానంతో అడుగుతున్నాడు. తండ్రి అయిన జకరియా అపనమ్మకం యోహానులో కూడా కనిపిస్తోంది. దేవుని మీద విశ్వాసం కన్నా తండ్రి నుండి వచ్చిన అవిశ్వాసం వల్ల దేవుణ్ణి మళ్ళీ నీవు దేవుడవేనా, మేము మరియొకరి కొరకు ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు. అతని అవిశ్వాసం వల్లనే పరలోకంలో గొప్ప స్థాయిని కోల్పోయి అల్పుని కన్నా తక్కువ వాడయ్యాడు. మనకు ఏవైనా అనుమానాలు వచ్చినా, అవిశ్వాసం వచ్చినా వెంటనే మోకరించి ప్రభువారి వద్ద ఉంచి ప్రార్థించాలి. ఎటువంటి అనుమానమైనా ఆయన తీర్చి మనల్ని విశ్వాసంలో బలపరుస్తారు. మనం ఈ లోకంలో బాగా సమృద్ధితో జీవించవచ్చు, పరలోకంలో కూడా మన ఫలం, మన స్థాయి అధికమవుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. విశ్వాస విషయంలో బలహీనులు కాక బలమైన విశ్వాసంతో ఉండమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. తరాల బలహీనతలు, అవిశ్వాసాలు మాకు లేకుండా మమ్మల్ని అందరినీ బలమైన విశ్వాసంతో నింపండి నాయన. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి. ఎటువంటి అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కొరతలు లేకుండా
స్వస్థత సమృద్ధిని దయచేసి ఆశీర్వదించండి. వారు ఏమేం కోరుకుంటున్నారో ప్రభువా, వారి కోరికలు, అవసరతలు, ఆశలు అన్నీ తీర్చండి. వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. వారు ఈ లోకంలో సమృద్ధితో ఆనందకరమైన జీవితం జీవించడమే కాకుండా పరలోకంలో కూడా గొప్ప స్థాయిలో ఉండులాగున ఆశీర్వదించండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు దయచేయండి. గర్భఫలం లేని వారికి ఇప్పుడే గర్భఫలం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఇప్పుడే స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి చేతులను ఐశ్వర్యంతో నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.